తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. దస్తావేజుల లేఖర్లు చేపట్టిన పెన్ డౌన్ కార్యక్రమానికి వైసీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం మద్దతు ప్రకటించారు. సంఘ సభ్యులతో కలిసి వారి న్యాయమైన డిమాండ్లకు సంఘీభావం తెలియజేస్తూ ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ శాఖ జారీ చేసిన జీవో నంబర్ 396 కారణంగా దస్తావేజుల లేఖర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రజలకు సేవలందించే వారి సమస్యల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చర్చించి వివాదాస్పద నిర్ణయాలు పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయమైన హక్కుల కోసం చేపట్టిన పెన్ డౌన్ ఉద్యమానికి వైసీపీ అండగా ఉంటుందని తెలియజేశారు. అన్ని విధాలుగా కూడా ఇవాళ ఒకటే కాదు, విద్యారంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, యువజన రంగం కానీ, ఇవాళ చూసుకుంటే ఈ యొక్క ఏదైతే సబ్ రిజిస్టర్ ఆఫీసులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ విలేకరుల సంఘం వాళ్ళని కానీ, అన్ని విధాలుగా దస్తావేజుల సంఘం కానీ, ఆ రైటర్స్ని కానీ అన్ని విధాలుగా కూడా మోసం చేసే కార్యక్రమమే ఇక్కడ జరుగుతుంది తప్ప ఇవాళ సుభిక్షమైనటువంటి పరిపాలన చేసే కార్యక్రమం జరగట్లేదు. ఇవాళ సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఏదైతే విలేకరుల కుటుంబ సభ్యులు ఉన్నారో గత కొన్ని సంవత్సరాల కింద ఇట్లా బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఇవాళ వ్యవసాయ కుటుంబాల్లో కానీ, ఇవాళ ఏదైతే వ్యవసాయ రంగంగా ఉన్నటువంటి ఈ పొలాలు కానీ, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సరిహద్దులు కానీ ఇవన్నీ కూడా తెలుసుకుని వాళ్ళకి ఎంతో కొన్ని 30-40 సంవత్సరాల అనుభవం ఉండి ఇవాళ ఒక రైతు, సామాన్య రైతు వాళ్ళని సంప్రదించి ఏమంటే మనం ఇలా పొలం కొనుక్కుంటున్నాం, దీనికి ఏదైనా చేయాలంటే ఆ చుట్టుపక్కల రైతులను కూడా సంప్రదించి కరెక్ట్గా ఆ సర్వే నెంబర్లన్నీ కూడా మెన్షన్ చేసి ఇవాళ రైతులకు కానీ, అలాగే చిన్న చిన్న ప్లాట్లు కొనుక్కున్న మధ్యతరగతి కుటుంబాలకు కానీ అందరికి కూడా ఆసరాగా ఉన్నటువంటి సోదరులు వీళ్ళందరినీ కడుపు కొట్టే కార్యక్రమం చేసి 396 జీవో ఇష్యూ చేశారు. మీరు జీవో ఇష్యూ చేసినప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది సోదరులు ఉన్నారో వీళ్ళకి మనం ఏ విధంగా స్పందించాలి, వీళ్ళకి ఏ విధంగా భవిష్యత్ కార్యక్రమం చేపట్టాలనే ఇంగిక జ్ఞానం కూడా లేకోకుండా మీ ఇష్టానుసారంగా ఒక జీవోలు ఇష్యూలు చేయటం, ఆ జీవోకి ఎటువంటి వెసులుబాటు లేవటం, ప్రశ్నిస్తానన్న గొంతులేమో మోగపోవటం, ఇవన్నీ కూడా నానా యాగి చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు ఆ డిటిపి సెంటర్లు కానీ, అలాగే కంప్యూటర్ సెంటర్లు కానీ, ఈ దస్తావేజుల విలేకరుల యొక్క ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళ భవిష్యత్ కార్యక్రమం ఏంటి, ఇవాళ మీరు ఈ జీవో ఇష్యూ చేశారు. అది రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ పాలసీలన్నీ కూడా, గవర్నమెంట్ ఆఫీసుల మీద ఆధారపడినటువంటి అన్నీ కూడా ఇవాళ ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ రోజే మేము తీసుకెళ్తాం. ఇవాళ తీసుకెళ్ళి ఆయనతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ యొక్క లేఖరు సోదరులందరికీ కూడా సాంఘీభావం తెలిపే విధంగా, ఆయన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసే విధంగా, ఆయన యొక్క వాయిస్ని ఈ రాష్ట్రంలో బలంగా వినిపించే విధంగా, వీళ్ళకి న్యాయం జరిగే విధంగా, రాజకీయాలకు అతీతంగా ఇవాళ రాజకీయాలు కాదు అందరికీ ఉపయోగపడే ఈ సంస్థని నిలబెట్టే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బలంగా ఈ రాష్ట్రంలో పోరాటం చేస్తాం. అట్లానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లోనూ అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ కూడా ఈ పెన్ డౌన్ కార్యక్రమం జరుగుతోంది. ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం, మన ప్రభుత్వం ఈరోజు ఇప్పటికైనా దిగొచ్చి మా కోరికలను ఆమోదించి 396 జీవోను రద్దు చేయాలని కోరుతున్నాం. దీంట్లో భాగంగా ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని కూడా మాకు సంఘీభావం ప్రకటించవలసిందిగా కోరటం జరిగింది. మా రిక్వెస్ట్ని ఆమోదించి మరి మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామ్ గారు మరి వారి బృందం అందరూ కూడా వచ్చి ఈరోజు మాకు మద్దతు తెలియజేయడానికి వచ్చినందుకు రాష్ట్ర సంఘం తరఫున, జిల్లా సంఘం తరఫున, తాడేపల్లిగూడెం సంఘం తరఫున వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లానే మరి ఇవాళకైనా సరే ఏం చేతనంటే ప్రతిపక్షాలు కలగజేసుకుంటేనే కానీ ప్రభుత్వం దిగిరాని పరిస్థితి మన దేశం అంతట్లోనూ కూడా ఉంది. వాళ్ళ ప్రధాన ప్రతిపక్షంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము కోరుతున్నాం. అట్లానే జగన్ గారిని కూడా కోరటం జరిగింది, వారు కూడా ప్రెస్ మీట్ ఇస్తారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. పలు రకాల పుష్పాలతో బాబావారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు, సాయి సత్య వ్రతం నిర్వహించారు. అనంతరం భారీ అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యున్నత స్థానం ఉందని అన్నారు. గురువు జ్ఞానానికి ప్రతిరూపమని, సమాజానికి సరైన మార్గదర్శనం చేసే మహనీయులను స్మరించుకునే పవిత్రమైన రోజే గురు పౌర్ణమి అని పేర్కొన్నారు.
ఏలూరు జిల్లా బెబుడోలు మండలం గుండుగొల్లు గ్రామ హౌసింగ్ కాలనీలో గ్రామ పంచాయతీ నిధులు 10 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన మంచినీటి సరఫరా పైప్ లైన్ ను ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చిమట్ల ధర్మరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితో కేంద్ర సహకారంతో జల్ జీవన్ మిషన్ ద్వారా త్రాగునీటి మౌలిక వస్తువులు విస్తృతంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలియజేశారు. నియోజకవర్గంలో ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం, పైప్ లైన్ వ్యవస్థల ఏర్పాటు, వాటర్ ఫిల్టర్ బెడ్ల మరమ్మతులు, త్రాగునీటి సరఫరా మెరుగుదల వంటి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత 2017 నాటి నేరేళ్ల ఘటనపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఘటన పట్ల సిగ్గుతో తలదించుకుంటున్నానని పేర్కొంటూ తెలంగాణ సమాజానికి ఆమె బహిరంగ క్షమాపణలు తెలియజేశారు. బాధితులకు సంపూర్ణ న్యాయం జరిగే వరకు పోరాడతానని ప్రకటించిన కవిత బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ₹1 కోటి చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రాజన్నర్ సిరిసిల్ల జిల్లా నేరేళ్లలో ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు జరిగిన దాడిలో బాధితుడైన గంధం గోపాల్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో కవిత ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. నేరేళ్ల ఘటన జరిగి ఏళ్లు గడుస్తున్నా అందుకు కారకులైన పోలీసులు, ఇతర బాధ్యులకు ఎందుకు శిక్షలు పడలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీ నేత బండి సంజయ్, బీఆర్ఎస్ నేత కేటీఆర్లను ఆమె నిలదీశారు. సిగ్గుతోని తలవంచుకోవాల్సిన ఘటన. ఈ సంఘటన జరిగినప్పుడు పరిపాలించినటువంటి కుటుంబంలో నేను కూడా ఒక సభ్యురాలుగా ఉన్నా. అందుకని సిగ్గుతో నేను కూడా తలవంచుకుంటున్నా, క్షమించమని మరి అందరిని కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే అందరం బాగుండాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనుకున్నాం. కానీ కొందరి ధనదాహం కోసం మరి నేరెళ్ల గ్రామంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయినారు. ఆనాడు ఒక బిడ్డ ప్రాణం కోల్పోతే ఊరంతా కూడా కోపానికి వచ్చి మరి ఆవేశంగా రాస్తారోకో చేయడం, అట్లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు పోలీసులంతా కూడా దాష్టికాన్ని చేయడం మొత్తం అందరం కూడా గమనించినాం. మరి ఇవాళ నేను ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, బండి సంజయ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, కేటీఆర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. పోలీస్ వాళ్ళు నేరెళ్లలో 8 మందిని తీసుకుపోయి 5 రోజుల వరకు వాళ్ళు ఎక్కడున్నారో చెప్పకుండా విపరీతంగా వారిని కొట్టి కనీసం జైలర్ కూడా నేను తీసుకోలేను అనేటటువంటి పరిస్థితి తీసుకొస్తే ఇంతవరకు ఒక్క పోలీసుడి కన్నా శిక్ష పడ్డదా? ఇంతవరకు ప్రభుత్వాన్ని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నటువంటి ధనదాహంతో ఈ దమనకాండ జరిపినటువంటి వారికి ఎవరికన్నా శిక్ష పడ్డదా? మరి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ గారు ఎందుకు శ్రద్ధ చూపించలేదు? ఆనాడు బండి సంజయ్ గారు వచ్చి మొసలు కన్నీళ్ళు గార్చిపోయినారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్కి చెప్తామన్నారు. ఏమైంది రిపోర్ట్? అది ఇంకా నడిచొస్తుందా ఢిల్లీ నుంచి? ఎందుకు ఇన్ని రోజులైతే రిపోర్ట్ రాదు? ఖచ్చితంగా రిపోర్ట్ రావాల్సిందే. రావడం కోసం నేను ముందుంటే అవసరమైతే ఢిల్లీకి పోతాం, అవసరమైతే నేరేళ్ల బాధితులందరినీ కూడా తీసుకొని ఢిల్లీకి పోయి ఆ రిపోర్ట్ తీసుకొని వస్తాం. అంతకుముందు హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అప్పుడున్న డీజీపీకి చెప్పింది చర్యలు తీసుకోండి, మీరు ఎస్పీ గారి మీద చర్యలు తీసుకోండి అంటే ఒక చిన్న ఎస్ఐని బలిపశువుని చేసి ఎస్పీని కానీ మిగతా వాళ్ళందరినీ వదిలిపెట్టినటువంటి పరిస్థితి. అంటే ఎట్లా ఉంది తెలంగాణలో? ధనవంతుల పక్షాన మీరుంటే పేదవాళ్లపైన ఎంత దమనకాండ చేసినా 9 సంవత్సరాలు గడిచిపోయినా వాళ్ళని కాపాడుకుంటామని ప్రభుత్వం చెప్పడం చాలా అన్యాయం. ఒక్క ప్రభుత్వం కాదు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ సంఘటన జరిగింది. తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చి 30 నెలలైంది. ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఈ 30 నెలల్లో కనీసం నేరెళ్ల పేరు కూడా ఎత్తలేదు. ఇది మానవత్వమా? ఇంత అన్యాయం ఉంటుందా? ఓట్ల కోసమైనా మనం చేసేదంతా? ఈ నేరెళ్ల నేల నెత్తుడితో తడవలేదా? అది గుర్తొస్తలేదా మీకెవరికి? మర్చిపోయిన మా మానవత్వం అనేటిది సంపూర్ణంగా అన్ని పార్టీలను అడుగుతున్నా. నేను ఇవాళ ఒక ఆడబిడ్డగా అడుగుతున్నా, కనీసం ఆలోచించాలి కదా. ఒక్కరోజు వచ్చి పరామర్శించి ఫోటోలు దిగిపోతే అయిపోతుందా? నేను అట్లా టూరిస్ట్ లెక్క రాలేదు, పరామర్శించిపోవడానికి రాలేదు. నేరెళ్ల బాధితులందరినీ నేను ఒక ఆడబిడ్డగా, తెలంగాణ ఆడబిడ్డగా, పౌరుషం ఉన్న ఆడబిడ్డగా, మనకు జరిగిన అన్యాయం, మనకు జరిగిన అవమానం మర్చిపోద్దని చెప్పడానికి ఇక్కడికి వచ్చిన. ఖచ్చితంగా ప్రశ్నిద్దాం, ఖచ్చితంగా పరిష్కారం తీసుకుందాం. మన మీద ఈ దమనకాండ చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళకి శిక్ష పడే వరకు పోరాడదాం, నిలబడదాం. మన తెలంగాణ గడ్డ ఉన్నదే ప్రశ్నించే గడ్డ. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అవమానిస్తున్నారు, బయటికి పంపిస్తున్నారు, దాడులు చేస్తున్నారు, దాష్టికం చేస్తున్నారు.
అది ఆ ప్రభుత్వం లాగాలే ఈ ప్రభుత్వంలో కూడా ఆగుతలేదు. నేను నేరేళ్ల ప్రజలందరినీ కూడా చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా, ఇసుక కోసం ఆ ప్రాణాలు పోగొట్టుకున్నది మనం. ఇసుకనా? డబ్బు ముఖ్యమైపోయింది అయ్యాల. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎల్నినో ఉపద్రవాన్ని సవాల్గా స్వీకరించాలని అధికారులకు చంద్రబాబు పిలుపు. ప్రతి పంటకు బీమా నమోదు బాధ్యత కలెక్టర్లేదని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. మహిళలపై వైసీపీ చిన్నచూపుకి జోగి కుటుంబ ఉదంతమే నిదర్శనం. విమర్శలు గుప్పించిన రాష్ట్ర మహిళా సహకార అధికార సంస్థ చైర్పర్సన్ పీతల సుజాత. మెగా డిఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలన్న వైసీపీ నేత పుత్తా శివశంకర్. బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్. నేరేళ్ల ఘటనపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు. పాలక కుటుంబ సభ్యురాలిగా సిగ్గుతో తలదించుకుంటున్నారని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.